హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో వేకెంట్గా ఉన్న వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మొదటగా మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనీగా మనల్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. వన్స్ ఈ 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చి లక్షకు పైగా శాలరీతో మీకు జాబ్ అనేది ఇదే సంస్థలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఫస్ట్ 1 ఇయర్ పాటు మనకి శాలరీ ఉంటుంది. నెలకు 70,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట ట్రైనింగ్‌లో. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1,20,000 వరకు కూడా శాలరీ రావడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఎన్ని పోస్టులున్నాయి, ఏం పోస్టులున్నాయి, క్యాస్ట్ వైజ్‌గా ఎన్ని పోస్టులున్నాయి, అంటే ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ను, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిలో జాయిన్ అవ్వండి. హాల్ టికెట్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, ఇతర ఏ ఇన్ఫర్మేషన్ అయినా జాబ్ అప్డేట్స్కి సంబంధించి వస్తే అందులో నేను మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి తప్పనిసరిగా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకొని మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్‌లో కూడా మీరు జాయిన్ అవ్వండి. లింక్స్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఎన్పిసిఐఎల్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఐ అండ్ ఎఫ్ఎస్కి సంబంధించి, ఇంకొకటి ఫిజిక్స్ డిసిప్లిన్కి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఐ అండ్ ఎఫ్ఎస్ అంటే మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ సంబంధించి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీస్ టోటల్గా 10 ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫిజిక్స్కి సంబంధించి టోటల్గా 20 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐఎండ్ఎఫ్ఎస్కి అలాగే ఫిజిక్స్కి రెండిటికి కూడా మనము ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా జాబ్ చేస్తున్నాం కాబట్టి, అంటే సెలెక్ట్ అయిన తర్వాత 1 ఇయర్ పాటు ట్రైనింగ్గా జాబ్ చేయాలి కాబట్టి మనకు 74,000 రూపాయల పర్ మంత్ స్టైఫండ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐఎండ్ఎఫ్ఎస్ అండ్ అలాగే ఫిజిక్స్ ఈ 2 రకాల పోస్టులకి కూడా 26 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే 4/3/2026 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది మన దగ్గర ఉంటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఈ 31 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, 29 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 36 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి 10 వేకెన్సీస్లో 4 వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1, ఎస్సీ కేటగిరీకి 2 పోస్టులు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 పోస్టులు ఇచ్చారు. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ చేయబడలేదు కాబట్టి అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ వేకెన్సీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫిజిక్స్కి సంబంధించి టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 8, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 2, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 3, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా క్యాస్ట్ వైజ్గా వేకెన్సీని కూడా మనకి డివైడ్ చేయడమే జరిగిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎన్పిసిఐఎల్ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద వర్క్ చేయడానికి మనకి
ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక చాలామంది ఏమనుకుంటారు అంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్‌కి సంబంధించి మనకి గేట్ స్కోర్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ అనేటువంటి ఆ టెస్ట్ అనేది పాస్ అయ్యి అందులో స్కోర్ చేసుంటేనే అప్లికేషన్ చేసుకోవాలేమో అనుకుంటారు. బట్ వీళ్ళు విడుదల చేసినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్‌లో ఎక్కడా కూడా మనకి గేట్ స్కోర్ కావాలి అని ఎక్కడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. కాబట్టి గేట్ స్కోర్ దీనికి అవసరం లేదు. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు చూడండి. ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఈటీ అంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ షెల్ బి అబ్జార్బ్డ్ ఇన్ ద గ్రేడ్ ఆఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ సి ఇన్ పే లెవెల్ 10 ఆఫ్ 56,100 అంటే ఏంటి అంటే 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. మనం ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత, ఆ 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత, ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే వాళ్ళని మనకి సైంటిఫిక్ ఆఫీసర్ అనే జాబ్ ప్రొవైడ్ చేసి, వాళ్ళకి బేసిక్ పే అనేది 56,100గా కూర్చోబెట్టి, వాళ్ళని జాబ్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇదేంటి మనకి ఇంతకు ముందే ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఉన్నప్పుడే రూ. 74,000 సాలరీ వస్తుంది కదా! బట్ ఇక్కడేంటి రూ. 56,000 ఇచ్చారు అంటే ఇది పే లెవెల్ అన్నమాట. ఈ పే లెవెల్‌కి డిఫరెంట్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అందులో ముఖ్యంగా డిఆర్ఎస్ అలవెన్స్ 60% ఉంది ప్రెజెంట్. అంటే 56,100లో 60% డిఆర్ఎస్ అలవెన్స్‌గా రావడం జరుగుతుంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్స్ అనేది ఎన్‌పీసీఐఎల్ సంస్థ నుంచి మనకి రావడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 1,00,000 నుంచి 1,20,000 మధ్యలో మనకి శాలరీ అనేది రూ. 1,20,000 మధ్యలో మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫిజిక్స్ డిసిప్లిన్ సంబంధించి 20 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా! దాంట్లో మళ్ళీ 2 స్ట్రీమ్స్ ఉన్నాయి. హెల్త్ ఫిజిక్స్ సంబంధించి అలాగే రియాక్టర్ ఫిజిక్స్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి అనేవి మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఐఎండ్ఎఫ్ఎస్ పోస్టుకు సంబంధించి అంటే ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినా కానీ లేదా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసిన వాళ్ళు కానీ లేదా ఎంఏ చేసిన వాళ్ళు కానీ ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 60% అగ్రిగేట్ మార్క్స్ అనేవి ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ డిసిప్లిన్ నుంచి తప్పనిసరిగా పొంది ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఈ వేకెన్సీలో మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫిజిక్స్‌కి సంబంధించి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ అయితే ఎక్కడా దొరకలేదు. నేను అంతా వెతికాను. అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే మనకి 11వ తేదీ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే 10వ తేదీ ఈవినింగ్ లోపు మనకి ఎన్‌పీసీఐఎల్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వీళ్ళు అప్డేట్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి మనకి అడ్వర్టైజ్‌మెంట్ మాత్రమే. అంటే ఇది కూడా నోటిఫికేషనే కాకపోతే నోటిఫికేషన్ అనేది పక్కా వస్తుంది. అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి 10వ తేదీ ఈవినింగ్ వస్తుంది. 11వ తేదీ ఫిబ్రవరి 11, 2026 ఉదయం 10 గంటల నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎన్‌పీసీఐఎల్ కెరియర్స్.co.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 4 మార్చ్ 2026 ఈవినింగ్ 4 గంటల్లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి అంటే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఆల్రెడీ ఇచ్చేశారు మనకి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇంకా మనకి ఫిజిక్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి? ఇంకా సిలబస్ ఏంటి? సెలక్షన్ ప్రొసీజరు ఇలాంటివన్నీ కూడా డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో ఉంటాయి. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరొక వీడియో చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలయ్యాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరిక్కడ వాటిని మీరు చూడవచ్చు. సో, ఈ లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అలాగే మన ఛానల్‌లో లింక్స్ అన్నీ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. మీరు ఈ పోస్టులకు సంబంధించి వీడియోలన్నీ కూడా చూసి మీకు క్వాలిఫికేషన్ అనేది ఉంటే మీరు ఏ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకొని జాబ్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.